కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ బొత్సను మార్చితే తప్ప రాష్ట్రంలో పార్టీకి మనుగడ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్. బొత్సను లిక్కర్ మాఫియా డాన్ గా పేర్కొంటూ సోనియాకు లేఖ రాశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ అందిస్తారు. అరుణ, చెప్పండి, సోనియాకు రాసిన లేఖలో కిషోర్ చంద్రదేవ్ ఏమేం రాశారు, అసలు లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? కిషోర్ చంద్రదేవ్, కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఈ రోజు సోనియా గాంధీకి లేఖ రాసినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ లేఖలో ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసలు సమర్థతతో వ్యవహరించలేకపోతున్నారని, అందరినీ కలుపుకుపోవటంలో విఫలమయ్యారని, అలాగే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంలో కూడా ఆయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారని, ముఖ్యమంత్రి అసమర్థుగా అనే మెసేజ్ పార్టీ శ్రేణుల్లో పోతుందని, ఈ విషయాలని గమనించాలని ఆయన తన లేఖలో రాసినట్లుగా తెలుస్తోంది. అలాగే పిసిసి ప్రెసిడెంట్ కి సంబంధించినంత వరకు కూడా ఆయన లిక్కర్ మాఫియా వ్యవహారంలో డాన్ గా వ్యవహరిస్తున్నారని, ఆయన పిసిసి ప్రెసిడెంట్ చాలా సందర్భాల్లో యాంటీ కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని, పర్టికులర్ గా ఈ గిరిజనులకు సంబంధించి ఈ బాక్సైట్ గన్ల విషయంలో కూడా పిసిసి ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటిని ఆయన తన లేఖలో ఉదహరించారని తెలుస్తోంది. గత కొంతకాలంగా కిషోర్ చంద్రదేవ్ కి ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్లకి డిస్టెన్స్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. బాక్సైట్ గనులకు సంబంధించిన విషయం సో ఈ రోజు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన నేరుగా పార్టీ అధినేత్రికే ఇద్దరు విషయంలోన సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ కంప్లైంట్లతో ఒక లేఖ పార్టీ అధినేత్రికి రాసినట్లుగా తెలుస్తోంది. కిషోర్ చంద్రదేవ్ సీనియర్ మినిస్టర్, కేంద్రంలో 2 శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. అటువంటి కిషోర్ చంద్రదేవ్ రాసిన లేఖ ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంటుంది. ఆయన నేరుగా పార్టీ అధినేత్రికి లేఖ రాయటం, అందులో ముఖ్యమంత్రి వ్యవహార శైలి పైన ఎగ్జాంపుల్స్ తో సహా ఆయన లేఖలో ఉదహరించడం, పర్టికులర్ గా ముఖ్యమంత్రి ప్రభుత్వం నడిపించిన తీరులో అసలు చొరవ లేదని, కాంగ్రెస్ శ్రేణుల్లో ముఖ్యమంత్రి అసమర్థుడనే మెసేజ్ పోతున్నదని, పార్టీని నడిపించడం, పార్టీ వ్యవహారాల్లో కానీ ప్రభుత్వపరమైన అంశాల్లో కానీ ముఖ్యమంత్రి చొరవ చూపించకుండా వ్యవహరిస్తున్నారని, కీలకమైన ఇష్యూస్ లో కూడా ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా కనిపించట్లేదని ఆయన ముఖ్యమంత్రి పైన అలిగేషన్స్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వలన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన్ని కొనసాగించే అంశం పైన పునరాలోచన చేయాలని కూడా ఆయన తన లేఖలో రాసినట్లు. ఓకే, థ్యాంక్ యూ అరుణ.